నేను చదువుకునేటప్పుడు ఎక్కువగా చేసిన రెసిపీ, నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేర్చుకున్న రెసిపీ ఇదేనండి, సింపుల్ ఎగ్ ఫ్రై. ఇక్కడ నేను చూపించే ఎగ్ ఫ్రై బ్యాచులర్స్కైనా బిజీ మామ్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ. ఇంట్లో కూరలు లేకున్నా టైం లేకున్నా నేను ఎక్కువగా చేసే రెసిపీ కూడా ఇదే. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సరే, దానికోసం ముందుగా కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ ఎన్ని తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను 4 ఎగ్స్కి. ఒక 2-3 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు. ఇందులో ముందు మిర్చి పౌడర్ వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ ఎగ్స్లో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది. ఈ రెసిపీలోనే కాదు, ఏ రెసిపీలో అయినా ఎగ్ కొట్టి వేసినప్పుడు అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోవాలి. ఈ ఫ్రైని ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, కారం ఇష్టం లేదనుకుంటే. ఫ్రై మొత్తానికి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించగా చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం. ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఇక్కడ వేసిన పసుపు కారం స్కిప్ చేసి ఎక్కువగా చేస్తుంటాను. ఆ ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, చూడ్డానికి వైట్ కలర్లో ఉంటుంది. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేశాక లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వేసిన ఈ పొళ్ళన్నీ ఆయిల్లో వేగి పచ్చిదనం పోయేదాకా. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇందాక వేసినవన్నీ కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు ఇవన్నీ కూడా ఈ 4 ఎగ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. వేసిన ఎగ్స్ని అలా ఇలా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అలాగే వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఈ విధంగా కొంచెం డ్రైగా అయ్యింది కదా. ఇంకొద్దిసేపు వేయించగా ఇందులో నుండి ఈ గుడ్డు అనేది బాగా వేగిన స్మెల్ అయితే వస్తుంది. అలా స్మెల్ వచ్చింది అంటే ఈ ఎగ్ ఫ్రై బాగా వేగినట్టు. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి అలా ఇలా కలిపేస్తే అయిపోయిందండి ఎగ్ ఫ్రై.